నిర్మల్ పట్టణ అభివృద్ధికి సంబంధించి గతంలో మంజూరైన 15 కోట్ల నిధులు పనుల టెండర్లకు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిల్లో రద్దు చేస్తామనడం హేయమైన చర్య అని, ఇది అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామ్నాథ్ అన్నారు. ఇక బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖ అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లుగా బీజేపీ నాయకులు తెలిపారు. మొన్నటికి మొన్న కొందరు కాంగ్రెస్ కౌన్సిలర్లు మాట్లాడుతూ బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి ఇలా చేస్తుందంటూ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. నిర్మల్ మున్సిపాలిటీకి గతంలో నేను చెప్పినట్టు విధంగా స్థానిక శాసనసభ్యులు బీజేపీ ఎల్పీ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి కృషి ఫలితంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు తక్షణంగా నిధులు విడుదల చేయాలని చెప్పేసి అడగగా 15 కోట్ల రూపాయలు అయితే తీసుకోండి అని చెప్పేసి 15 కోట్ల రూపాయలు నిర్మల్ మున్సిపాలిటీకి విడుదల చేయడం జరిగింది. వెంటనే టెండర్ కాల్ఫర్ చేయడం, పనులు కూడా ప్రారంభించడం జరిగినటువంటి విషయం గతంలో నిర్మల్ ప్రజానీకానికి అందరూ కూడా తెలుసు. కానీ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కౌన్సిల్లో రేపు జరగబోయేటువంటి మున్సిపల్ సమావేశంలో పాత టెండర్ను రద్దు చేసి మళ్ళీ టెండర్ కాల్ఫర్ చేసి కొత్తగా వర్కులు పెడతామని చెప్పేసి ప్రపోజల్స్ ఏదైతే పెట్టిల్లో దానికి వ్యతిరేకంగా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి జేసీ అదనపు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు గారిని ప్రత్యేకంగా కలిసి వాళ్ళకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా మేము కోరేది ఒకటే, ఒకవేళ మీకు ప్రజల మీద అభిమానం ఉంటే, అభివృద్ధి చేయాలని చెప్పి చిత్తశుద్ధి ఉంటే, మీ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, మీ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ ప్రజల మీద ప్రేమ ఉంటే ఇవాళ 15 కోట్లకు బదులు ఇంకా 15 కోట్లు అదనంగా తీసుకురండి. దానికి బదులుగా ఇంకా కొత్త వర్కులు పెట్టుకోండి. కానీ పాత డబ్బులు ఏదైతే వచ్చినాయో వాటిని రద్దు చేస్తూ అక్కడ ఉన్నటువంటి వార్డు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వమ్ము చేసి వాళ్లకు నిధులను తగ్గిస్తూ కొన్ని వార్డులలో పెంచుతూ ఇట్లా ఈ విధంగా వ్యత్యాసాలు పెట్టడం జరిగింది. కాబట్టి దీనివల్ల ప్రజలలో అపోహ మాత్రం ఏర్పడుతుంది. దాంతోపాటు రాజకీయ దీంట్లో అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు దీన్ని అర్థం చేసుకుని పాత టెండర్నే కొనసాగించాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరితే పరిశీలించి దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు వెంటనే దీన్ని కాల్ఫర్ చేయకుండా కొత్తని తీసుకోకుండా పాతదాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నిర్మల్ మున్సిపాలిటీకి